హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ప్రేమ సాక్షిగా 5వ ఎపిసోడ్. హర్ష ఇంటికి బయలుదేరతాడు, కానీ తను శ్వేత గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి కళ్ళు, ఆ అమ్మాయి అందం, తనని పట్టుకొని క్యాట్వాక్ చేయటం, అవన్నీ గుర్తు చేసుకొని సంతోషంగా తనలో తానే నవ్వుకుంటూ ఏమందంరా బాబు తనది అని అస్సలు మర్చిపోలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటాడు హర్ష. ఇక ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పటికే ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటారు. అక్కడ ఫేర్వెల్ ఫంక్షన్ దగ్గర లేట్ అవుతుంది. ఇక తన కార్ని లాన్లో పెట్టేసి వెళ్ళి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. తను ఒంటి మీద ఉన్న సూట్ని తీసేసి ఫ్రెష్ అయి వచ్చి ప్రశాంతంగా పడుకుంటాడు. కానీ తన కలలో మాత్రం శ్వేతనే కనిపిస్తూ ఉంటుంది. అలా నిద్రలోకి వెళ్ళిపోతాడు హర్ష. తెల్లారి ఉదయం లేచేసరికే ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది. ఎవరు వచ్చారబ్బా, ఇంత సైలెంట్గా ఉండే ఇంట్లో అల్లరి అల్లరిగా ఉంది అని కిందకి వస్తాడు హర్ష. అప్పటికే యుఎస్ నుండి వచ్చి ఉంటుంది ఇందు. ఇందు ఎవరంటే హర్ష మేనత్త కూతురు. హర్ష వాళ్ళ మేనత్త ఇంద్రాణి విజయేంద్ర వర్మ వాళ్ళ కూతురు. వాళ్ళు యుఎస్లో ఉంటారు. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళను చూసి వస్తాను అని చెప్పి ఇక్కడికి వస్తుంది ఇందు. ఇందు చాలా చలాకీ గల అమ్మాయి, అందరితో కలిసిపోతుంది. ఇక అన్నపూర్ణమ్మ మనవరాలు దగ్గర కూర్చోపెట్టుకొని అక్కడ విశేషాలు కనుక్కుంటూ ఉంది. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు తల్లి అంటే, చాలా బాగున్నారమ్మమ్మ, నిన్ను కూడా అక్కడికి తీసుకురమ్మని చెప్పారు. ఈసారి నేను వెళ్ళేటప్పుడు తప్పకుండా నిన్ను తీసుకొని వెళతాను అని అంటే అన్నపూర్ణమ్మ నవ్వుతుంది. ఇప్పుడు అంత దూరం ప్రయాణం చేసే ఓపిక నాకు లేదులే అమ్మా అని చెప్పి అంటుంది. అమ్మమ్మ, నీకోసం గిఫ్ట్ తెచ్చాను అని చెప్పి ఆ ఇంట్లో వాళ్ళందరికీ గిఫ్ట్స్ తీసుకొని వస్తుంది. ముందుగా బామ్మగారికి కృష్ణుని ప్రతిమ, ఒక శాల్వా తీసుకువచ్చి ఇస్తుంది. ఇది నువ్వు కప్పుకో, ఈ కృష్ణుని ప్రతిమకు పూజ చేసుకో అని చెప్పి ఇస్తుంది. ఇక సంతోషంగా తీసుకుంటుంది అన్నపూర్ణమ్మ. హర్ష వాళ్ళ అమ్మ భానుమతికి, అత్తమ్మ నీకోసం అమ్మ డైమండ్ నెక్లెస్ పంపించింది అని చెప్పి ఇస్తుంది. తీసుకొని ఓపెన్ చేసి చూస్తుంది భానుమతి. చాలా బాగుంది ఇందు అని చెప్పి సంతోషంగా తీసుకుంటుంది. ఇక వాళ్ళ మామయ్య చంద్రశేఖర్, మామయ్య నీకోసం డాడీ ఈ మందు బాటిల్ పంపించారు అని తన దగ్గర ఉన్న కాస్ట్లీ మందు బాటిల్ ఇస్తుంది. సంతోషంగా తీసుకుంటాడు హర్ష వాళ్ళ డాడీ. హర్ష బావ ఎక్కడా అని అడిగితే పైనున్నాడమ్మా అని చెప్తుంది. సరే నేను వెళ్ళి లేపుతాను బావని అని పరుగున తన రూమ్లోకి వెళుతుంది. మంచం మీద దుప్పటి కప్పి ఉండటంతో దుప్పటిని లాగేస్తుంది. అప్పటికే హర్ష అక్కడ లెగిసి దిండులు తనలాగా పేర్చి ఉంటాడు. బావ లేడా ఇక్కడ అని రూమ్ మొత్తం చూస్తుంది. అప్పటికే లెగిసి తలుపు పక్కన దాక్కొని తనని ఆట పట్టిస్తూ ఉంటాడు. ఇక హర్షాన్ని చూసిన ఇందు, నువ్వు మారవు బావా అని వచ్చి తనని కొడుతూ ఉంటే, రాక్షసి నన్ను కొట్టకే బాబు అని, ఎప్పుడొచ్చావు అమెరికా నుంచి అని అంటే, ఇప్పుడే జస్ట్ 1 గంట అవుతుంది బావా అని చెప్పి, నీకోసం గిఫ్ట్ తెచ్చాను తీసుకొస్తాను అని కిందకి వెళుతుంది. ఆగు నేను కూడా వస్తాను, నువ్వు పైకి రావాల్సిన పని లేదులే, కూర్చోపో నేను రెడీ అయ్యి వస్తాను అని కిందకు పంపించేసి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక రెడీ అయ్యి కిందికి వస్తాడు. అప్పటికే ఒక చైన్ తీసుకొని హర్ష కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇందు. ఇదిగో నీ కోసం తెచ్చాను, ఈ లాకెట్లో ఒక పక్క నీ ఫోటో, మరో పక్క నా ఫోటో ఉండాలి అని చెప్పి, ప్రస్తుతానికి నీ ఫోటోనే పెట్టాను, మన పెళ్ళైన తర్వాత నా ఫోటో పెడతాను అని చెప్పి నవ్వుతుంది ఇందు. గిఫ్ట్ తీసుకుంటాడు కానీ ఇందు చెప్పిన మాటకి రియాక్ట్ అవ్వడు. అది చూసి కాస్త హర్ట్ అవుతుంది ఇందు. చూడమ్మమ్మ, బావకి నేనేం చెప్పినా సీరియస్గా తీసుకోడు. ఏం బావకి నేను సరిపోనా, భార్యగా నేను పనికిరానా, బొంగమూతి పెట్టుకుంటుంది ఇందు. ఇప్పుడు అన్నపూర్ణమ్మ మనసులో అనుకుంటుంది, అమ్మ హర్షకి భార్య నువ్వు కాదు, ఎక్కడో పుట్టి ఉంటుంది, ఆవిడే రావాలి, ఆవిడ వస్తేనే ఈ వంశానికి పట్టిన శాపం విముక్తి అని మనసులో అనుకుంటుంది. ఏంటమ్మమ్మ నువ్వు కూడా చెప్పవా అని అంటే, అమ్మ ఇప్పుడే వచ్చావు కదా, ఏదో సరదాగా ఆట పట్టిస్తున్నాడేమో, నువ్వు వెళ్ళి స్నానం చేసి టిఫిన్ చేసి కాసేపు రెస్ట్ తీసుకో తల్లి అని అంటే, ఇక అన్నపూర్ణమ్మ బుగ్గ మీద ముద్దు పెట్టి సరే అమ్మమ్మ అని చెప్పి గెస్ట్ రూమ్లో
ఏర్పాటు చేసిన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇందు. ఇక ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చేసరికి హర్ష ఆఫీస్కు రెడీ అయ్యి వెళుతూ ఉంటాడు. బావా నేను కూడా వస్తాను ఆఫీస్కి అని చెప్పి అంటే, ఇప్పుడే కదా వచ్చావు, ఇవాళ రెస్ట్ తీసుకో, తర్వాత ఎప్పుడైనా కలిసి వెళ్దాంలే అంటాడు. కాదు అని మొండికేస్తుంది. సరేరా అని తనని తీసుకుని ఆఫీస్కి వెళ్తాడు. తన ఆలోచన ఏంటంటే అందరికీ తను హర్షకి కాబోయే వైఫ్గా అందరి కళ్ళల్లో పడాలి అన్నది తన ఆలోచన. సరే అని ఇద్దరు కారులో వెళుతూ ఉంటారు. సిగ్నల్ పడటంతో కారు ఆపుతాడు హర్ష. అప్పుడు అనాథ పిల్లల కోసం ఫండ్ సేకరిస్తూ ఉంటారు కాలేజీ స్టూడెంట్స్. వాళ్ళల్లో శ్వేత కూడా ఉంటుంది. అందరి కార్ల దగ్గరికి వెళ్ళి ప్లీజ్ అనాథ పిల్లలకు హెల్ప్ చేయండి అని అడుగుతూ ఉంటుంది. ఇక అంతలోకి హర్ష కార్ దగ్గరికి వస్తుంది. హర్షని గమనించదు. ఇందుని మేడం అనాథ పిల్లలకి హెల్ప్ చేయండి అని అడగగా, ఇది ఒక కొత్త టెక్నిక్గా పేద పిల్లల పేరు చెప్పి ఆ డబ్బును మీరు నొక్కేయటానికా అంటూ హేళనగా మాట్లాడుతుంది ఇందు. ఇందుకి అనాథ పిల్లలన్నా చాలా చులకన భావం. అసలు వాళ్ళని దగ్గరికి రానివ్వదు. ఆ మాట అనగానే శ్వేతకి చాలా కోపం వస్తుంది. హలో ఎక్స్క్యూజ్ మీ మేడం, మీకు ఇష్టమైతే ఇవ్వండి లేకపోతే లేదు, అంతేకాని మా క్యారెక్టర్ని జడ్జ్ చేసే రైట్స్ మీకు లేవు. మా ఫ్రెండ్స్ మేము తీసుకుంటున్నాము మా ఫండ్స్ అని, మేము ఆ ఫండ్స్ తీసుకుంటున్నామని మీరు ప్రూఫ్ చేయగలరా? నోటికి వచ్చినట్లు మాట్లాడకండి, మైండ్ ఇట్ అని అంటుంది శ్వేత. హే ఏం మాట్లాడుతున్నావు, బెగ్గర్లా ఉండు, ఏంటి ఓవర్ చేస్తున్నావు అని ఇందు పెద్దగా అరుస్తుంటే హర్ష అటు తిరిగి చూస్తాడు. అప్పటికే శ్వేతకి ఇందుకి గొడవ జరుగుతూ ఉంటుంది. తన హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల ఇదేమీ గమనించకుండా కళ్ళు మూసుకుని సీట్లో పడుకున్న తనకి సాంగ్స్ అయిపోగానే వీళ్ళ కేకలు వినపడటంతో కళ్ళు తెరుస్తాడు. అటు చూడగా శ్వేత కనిపడగానే తన కళ్ళల్లో ఒక్కసారిగా మెరుపు మెరుస్తుంది. హర్ష శ్వేతని చూసి కారు దిగి వెళ్ళి ఏమైంది శ్వేత అని అడగగా, బావా ఏంటి తన కోసం నువ్వు కారు దిగి ఇళ్ళల్లా పలకరిస్తున్నావేంటి, అలాంటి వాళ్ళ లో క్లాస్ వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అంటుంది ఇందు పొగరుగా. షడప్ ఇందు అని చెప్పేసి కోపంగా అంటాడు హర్ష కోపం చూడగానే ఇందు కాస్త తగ్గి మొహం మార్చుకుంటుంది. అప్పటికే శ్వేత కళ్ళల్లో నీళ్లు. అలా చూడగానే శ్వేతని హర్ష తట్టుకోలేకపోతాడు. ప్లీజ్ ఏడవకు శ్వేత, తనకి ఏమీ తెలియదు, తను యుఎస్ నుంచి వచ్చింది అని చెప్పి సారీ చెప్తాడు. హర్ష ఇదంతా చేస్తుంది ఎందుకు అని అర్థం కాక, ఎవరు అసలు ఈ అమ్మాయి, బావెందుకు తనకి అంతగా రిక్వెస్ట్ చేస్తున్నాడు అని చూస్తూ ఉంటుంది ఇందు. ఐఆమ్ సారీ, ఐఆమ్ వెరీ వెరీ సారీ, ఇందు తరపు నేను సారీ చెప్తున్నాను అని తన చేతిలో ఉన్న చెక్ బుక్ తీసి 1 lakh రాసి శ్వేత చేతిలో పెడతాడు. ఇక సిగ్నల్ పడగానే అందరూ వెళ్ళిపోతూ ఉంటే ఇక కార్లు హారన్ కొడుతూ ఉంటే, సరే నేను వెళుతున్నాను శ్వేత అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. తను ఇచ్చిన చెక్కు కళ్ళే చూస్తూ ఉంటుంది శ్వేత. 1,00,000 రూపాయల, తను చాలా గొప్ప మనసున్నవాడు, అనాథ పిల్లల కోసం 1,00,000 రూపాయలు ఇచ్చాడా అని అలానే పట్టుకొని చూస్తూ ఉంటే అంతలోకి లత వస్తుంది శ్వేత దగ్గరికి. ఏంటి గొడవ అని చెప్పి అంటే ఇందు అన్న మాటలు చెప్తుంది. ఇదేంటి అని తన చేతిలో ఉన్న చెక్కు చూసి ఆశ్చర్యపోతూ, ఏంటి 1,00,000? గురుడు చాలా మంచి మనసున్న వ్యక్తిలాగా ఉన్నాడే, నీకు బాగా కరెక్ట్ జోడి, తనని వదులుకోకు అని చెప్పి అంటే, చీ నోర్మి, తనని నేను పట్టుకోవటం ఏంటి, వదులుకోవటం ఏమిటి, నోరు మూసుకొని పద, మన పని మనం చేసుకుందాం అని ఇక అక్కడ నుంచి వెళ్ళిపోతారు శ్వేత లత. ఇక కారులో వెళ్తున్న ఇందు హర్ష ఇద్దరూ ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఉంటారు. ఎందుకు బావా ఆ అమ్మాయిని నువ్వు 1,00,000 రూపాయలు చెక్కు రాసిచ్చావు, అసలు ఏంటి కథ అని అడుగుతుంది కోపంగా ఇందు. దాని గురించి తరువాత, ముందు తనతో నువ్వు అలా మిస్బిహేవ్ ఎందుకు చేశావు, నువ్వు యుఎస్ వెళ్ళి ఇదేనా నేర్చుకుంది, ముందు సంస్కారం నేర్చుకో, ఆ తర్వాత మిగిలినవి ఆటంతట అవే వస్తాయి అని కోపంగా అంటాడు హర్ష. అంటే ఏంటి, నాకు ఇప్పుడు ముందు మేనస్ లేదు అంటావా అని కోపంగా అంటుంది ఇందు. అవును, ఉంటే నువ్వు ఇలా నడి రోడ్డు మీద బిహేవ్ చెయ్యవు. తనేమడిగింది, అనాథ పిల్లలకి ఏమైనా హెల్ప్ చేయమని అడిగింది, అంతే కదా,
నీకు ఇష్టమైతే ఇవ్వు, లేకపోతే లేవు అని చెప్పాలి. కానీ తన క్యారెక్టర్ని నువ్వు బ్యాడ్ చేసే హక్కు నీకు ఎవరిచ్చారు అని కోపంగా అంటాడు హర్ష. ఏంటి బావా, ఎవరు దారిని పోయే అమ్మాయి కోసం నన్ను ఇన్ని మాటలు అంటావా అని కారాపు, నేను దిగి వెళ్ళిపోతాను అనగానే సడన్గా కారాపేస్తాడు హర్ష. అది చూసి షాక్ అవుతుంది ఇందు. ఇక దిగకపోతే తన పరువు పోతుంది అని దిగి నించుంటుంది సైలెంట్గా. ఇక హర్ష అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇందు కళ్ళల్లో కోపం, కసి, ఏడుపు ఒక్కటే తక్కువ. నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు అని క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వస్తూనే కోపంతో రగిలిపోతూ తన రూమ్లోకి వెళ్ళిపోయి ఇక అక్కడ మంచం మీద పడుకొని కాసేపు బావ నాకన్నా ఆ దారిని పోయే దానికి ఎంత విలువిచ్చాడు, నన్ను రోడ్డు మీద వదిలేశాడు అంటే బావ తనని ప్రేమిస్తున్నాడా, అంటే నాకు దూరమైపోతాడా? నో, నేను ఒప్పుకోను. బావ నాకే సొంతం, ఎలాగైనా దానికి బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది ఇందు. కథ కొనసాగుతూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.